ఇప్పుడే కంగువా సినిమా చూసిన అసలు సినిమా మొత్తం కూడా అవలే. నేను మధ్యలో వచ్చేస్తా ఉన్నా. అదే ఫస్ట్ మీరే వచ్చినట్టున్నారు. బేజారు వేస్తుందన్న ఆ సినిమా చూసిన. అసలు వాడు ఎందుకు అరుస్తున్నాడు అర్థం కాదు, విలన్ ఎందుకు అరుస్తున్నాడు అర్థం కాదు, అసలు స్టోరీ ఎట్లా పోతుంది తెలియట్లేదు. స్టోరీ లేదంట సినిమాలో. అసలు బేజారు వేసేస్తా ఉంది. వచ్చిన జనాలు అసలు నిద్రపోవడం తప్ప ఏం చేయట్లే. సాంగ్స్ ఏదో ఒకటి అది కూడా దారుణంగా ఉంది, మరి దారుణంగా. అది ఉంది కదా, ఇది ఇంగ్లీష్ మూవీ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్, ఆ సినిమాని దీన్ని తీసి పెట్టాడు అంతే, డబ్బింగ్ కొట్టి పెట్టాడు అంతే, అంతమించి ఏమీ లేదు అసలు సినిమా. ఓవరాల్ గా అసలు అది 5కి రేటింగ్ 1 కూడా ఇవ్వలే. సరే, సూర్య పర్ఫార్మెన్స్ ఎట్లా? సూర్య ఎవర్ గ్రీన్ అంతే. సూర్య గురించి చెప్పాల్సిన అసలు అమ్మాయిది ఏమి లేదు సినిమాలో, జస్ట్ ఉందంటే ఉంది. పాట ఒకటే సాంగ్ అంతే, అది కూడా ఇంకా అంతమించి ఇంకేం లేదు. ఓవరాల్ గా మీరు 10కి ఎంత ఇస్తారు రివ్యూ? నేను ఒకటి ఇవ్వడం కూడా కష్టమే బ్రదర్. సూర్య యాక్టింగ్ కోసం ఇచ్చి అంతవరకు అంతే. ఇంత మించి స్టోరీ అనేది ఏమి లేదు. ఆ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఇంగ్లీష్ మూవీని డబ్బింగ్ కూడా పెట్టారు అంతే, అంతమించి ఇంకా ఏం లేదు మూవీలో. దండగ సినిమా. అసలు డైలాగ్ గుర్తుందన్న దాంట్లో? అసలు డైలాగ్ ఏమన్నా బ్రదర్, అరవడం తప్ప ఇంకోటి ఏముండదు అంతే. వాడు అరిసేదాన్ని ఇంకా భయంకరంగా ఉండదు. మా నెల్లూరు జిల్లాని ఇసుక తుఫాన్ వచ్చినట్టే ఆ విధంగా దారుణంగా చేశాడు అంతే. సూపర్ ఉందన్న. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ సూపర్ ఉందన్న. హీరోయిన్ అన్న? హీరోయిన్ నాకు అంత నచ్చలేదు, కానీ సాంగ్స్ సూపర్ ఉన్నాయి. వర్స్ట్ అంతే. సినిమా ఎలా ఉంది? వర్స్ట్. ఎందుకు అలాగా? అసలు బాగాలేదు మూవీ, ఏం లేదు. సినిమా ఎలా ఉంది? యావరేజా? సినిమా ఎలా ఉంది? పర్వాల బోరు. మాత్రం చంపేసింది. దేవిశ్రీ ప్రసాద్ సూపర్ 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 బ్రో. సూపర్ సినిమా, సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పోయింది. పర్లేదన్న, బాగుంది. స్టోరీ ఏమి అర్థం కాలేదు అసలు. అంతేనా? హీరో యాక్టింగ్ బాగుంది, స్టోరీ పోయింది. అసలు ఏం అర్థం, అసలు ఎక్కడుంది లవ్ అసలు. యాక్టింగ్ బాగుంది, డబుల్ యాక్షన్ బాగుంది, చాలా బాగుంది. సూర్య సినిమా సూపర్ గా ఉంది. ఏం నచ్చిందన్న? అన్ని విధాలు బాగుంది. సముద్రంలో ఉండేది కానీ అన్ని విధాలు బాగుందండి. సూపర్ అండి, బ్రహ్మాండంగా ఉంది. అన్ని విధాలు బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది సినిమా. అన్ని విధాలు బాగుంది, సూపర్. బాగానే ఉంది. సూర్య యాక్టింగ్ బాగుంది. బాగుంది. క్యామియో రోల్ అయితే సూపర్ బాగుందన్న. మొత్తం బాగుంది, కానీ ఫస్ట్ టేజర్ హైలైట్. సూపర్ గా ఉంది బ్రో. సినిమాలో హీరోయిన్ సూపర్ గా ఉంది బ్రో. హీరో యాక్టింగ్ సూపర్ బ్రో. గంగోలీలో సాంగ్ భలే ఉంది బ్రో. అసలు హీరోయిన్ కనిపించలేదు అంటున్నారు, హీరోయిన్ బాగుంది. హీరోయిన్ అంతరా ఫైటింగ్ చేస్తుంటే హీరోయిన్ లేకుండా ఎట్టుంటది బ్రో. సూర్య యాక్టింగ్ బాగుంది, సినిమా బాగుంది, చూడొచ్చు. హీరో యాక్టింగ్ బాగుందా? సూపర్ గా ఉంది సూర్య యాక్టింగ్. బీజిఎం అయితే కేక. యాక్టింగ్ ఎట్టుందన్న అందరిది? సూర్య యాక్టింగ్ బాగుంది. బాబీ యాక్టింగ్ గుడ్, సూర్య యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. పాప బాగా చేసింది. పాప యాక్టింగ్ మాత్రం బీజిఎం వరకు సూపర్. సినిమా ఎలా ఉంది? బాగానే ఉంది. మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి. ఏదైనా ఒక డైలాగ్ చెప్పనా? డైలాగ్స్ ఎక్కువ లేవు కానీ మొత్తం యాక్షన్ డ్రామా ప్లస్ డిఎస్పీ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ కి ఏమి క్యారెక్టర్ లేదు, జస్ట్ ఎంటైర్ మనం చూసుకోవచ్చా? పార్ట్ 2 గ్యారంటీగా ఉంది, లాస్ట్ లో చూపించారు. సో స్టోరీ పరంగా అయితే వర్త్. బాగుంది, కానీ కంగు పెళ్లి చేస్తుంటే బాగుండేది. ఎందుకు రాలాగా? ఎందుకంటే మొత్తం ఫైటే ఉంది అంతే. హీరో యాక్టింగ్ బాగుందా? హీరో యాక్టింగ్, బీజిఎం గానీ అంతా బాగుంది. పార్ట్ 2 ఓకేనా? పెట్టుకోవచ్చు, చూడొచ్చు. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? మొత్తం సూర్య యాక్టింగ్ కొత్తగా ట్రై చేశారు. హీరోయిన్ ఓకే బాగుంది. పార్ట్ 2 వర్తేనా నెక్స్ట్ కి? వర్తే. మళ్ళీ విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది బాబీ? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం నచ్చింది సార్ మీకు?
సూర్య యాక్టింగ్ అండి. అంతేనా? అంటే మన తెలుగు ప్రజలకి ఫస్ట్ టైం ఒక వరల్డ్ క్లాస్ సినిమా తీసుకుని అనిపించింది. ఓకే. ఎందుకంటే ఆ జర్నర్ ఇప్పుడు దాకా లేదు మన తెలుగు సినిమాల్లో. అది పార్ట్ 2 చూడాలి ఎట్లా పార్ట్ ఉంటుందో. 2 వర్తేనా? పార్ట్ 2 వర్త్, ఎందుకంటే కార్తీ ఆడాడు కాబట్టి. కార్తీ యాడ్ అయ్యాడు. కార్తీ కూడా ఒక కెమియో రోలా లేదంటే లేదు, లాస్ట్ లో చూపించారు అంతే. ఇంకా సస్పెన్స్ లెక్కన. ఇప్పుడు మన అది ఉంది కదా, సూర్య లాస్ట్ వచ్చి చేశారు కదా రోలెక్స్, రోలెక్స్ లా సేమ్ అట్లాగే అన్నమాట. ఇంకా అట్లే పార్ట్ 2 ఉంటుంది అన్నమాట. సినిమా చాలా బాగుంది. ఏ నచ్చింది?